నా కొరకు అన్ని చేయువాడా, చేసి ముగించువాడా, నా బరువు నా బాధ్యత, నా బరువు నా బాధ్యత, నీ పాద చెంత దించేతినే, నీ పాద చెంత దించేతినే. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను, నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతో నేనుండుటయే నా జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి, అదేవిధంగా మరి ప్రకాశన్న గారికి, సంఘముకు యేసయ్య నామములో శుభములు కలుగును గాక. మరి 7వ మాట, మరి 23 లూకా సువార్త 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. మనము దేవునికి, యేసయ్యకి ఒక నిశ్చయత ఉన్నది. నేను ఎక్కడి నుండి మరి దేవుడు, నేను తిరిగి దేవుని రాజ్యంలో నేను ఉంటాను అని దేవుడు ఆ నిశ్చయత, ఆ కాన్ఫిడెన్స్ను కలిగి ఉన్నాడు. మరి ఈరోజు మనము అసలు ఏ విధంగా మనం ఉండాలి, మన ఆత్మను మనం ఎవరికి అప్పగించుకోవాలి, ఆ విషయాన్ని మనము చిన్నగా కొన్ని మాటలలో చూసుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. 1 పేతురు 4:19 ఉన్న ప్రకారము, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. హల్లెలూయా. మన ఆత్మలను మనల్ని కాల్చున్న దేవునికి మనం అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. ఎందుకు అనంటే మనము దేవుడు మనల్ని ఇక్కడికి పంపిస్తేనే ఈ భూమి మీదకి మనం రావడం జరిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ దినము మరి మన ఆత్మలను మనము ఎవరికి అప్పగించుకుంటున్నాము? ఎందుకంటే మన లోకంలో చూసినట్లయితే క్రైస్తవులు కూడా భయంకరమైన వివిధ రకాల శోధనలలో మరి ఉంటున్నారు. మరి మన ఆత్మలను మనము దేవునికి అప్పచెప్పుకునే వారిగానే మనం ఉండాలి. కాకపోతే చాలామంది ఈ దినము వారి ఆత్మలను, వారి జీవితాలను మరి సోషల్ మీడియాకు కానీ, ఇన్స్టాగ్రామ్కు కానీ, యూట్యూబ్స్కి కానీ, ఇంకా రకరకాల వివిధ రకాలైన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి వారు అప్పచెప్పుకుంటున్నారు. హల్లెలూయా. మరి ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనము దేవుడు సామెతలు గ్రంథము 20వ అధ్యాయము 27వ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. హల్లెలూయా. మన ఆత్మ దేవుడు పెట్టిన దీపము కాబట్టి ఆ ఆత్మ మరి ఆత్మను అనుసరించి మనము జీవించాలి. మనము ఏది చేసినా దేవుని ఆత్మ అనుసారంగానే మనం చేయాలి. మన ఆత్మను దేవునికి అప్పజెప్పుకొని చేయాలి. హల్లెలూయా. మనము నిందారహితులుగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22లో కూడా మనం చూసుకున్నట్లయితే, మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు
ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. సంపూర్ణ నిశ్చయత కలిగి మనం జీవించాలి. మనము ఒక దగ్గర మనం ఉన్నాము అని అంటే అసలు ఎందుకు మనం అక్కడ ఉన్నాము? ఉదాహరణకు మనం ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతాము. ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు నువ్వు ఆ ఉద్యోగము ఎందుకు చేస్తాను? ఆ ఉద్యోగం ద్వారా నీకు ఏమి లాభం కలుగుతా ఉన్నది, నువ్వు చేసే యజమానికి ఏం లాభం కలుగుతా ఉన్నా అనే విషయాలు నీకు తెలుసు. హల్లెలూయా. అదేవిధంగా మన యజమానుడు మన యేసయ్య. మనము ఆయన మనల్ని పంపిండు కాబట్టి ఆయన చెప్పిన విధంగానే మనము ముందుకెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకు అనంటే ఈ దినాలన్నీ రాకడ దినములు మనకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ మిస్ అయితే రక్షణ అనేది అది ఎవ్రీ డే, అది ప్రతి దినము జరిగే ప్రాసెస్ అది. హల్లెలూయా. రక్షణ అంతము వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడును అని బైబిల్లో ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా, నాకేం బాధ లేదు, నేను పరలోకం పోతా అని అనుకుంటున్నావేమో. నో, నువ్వు నమ్ముకున్నంత మాత్రాన పరలోకం వెళ్ళడం అనేది జరగదు. నీ జీవితంలో యేసయ్య ఏ విధంగా చెప్పిండో ఆయనకు నీ ఆత్మను అప్పచెప్పుకున్నప్పుడు మాత్రమే నీవు దేవుని రాజ్యంలో అడుగు పెట్టగలుగుతావు. హల్లెలూయా. ఎందుకంటే ఒక చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు, వాడు స్కూల్కి వెళ్తే వానికి చదువు వస్తుంది అని వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు బడికి పోయే ప్రతి ఒక్కరికి చదువు వస్తుందని ఏం నిశ్చయత లేదు. వాడు బల్లెకి పోయి బెంచ్లో నిద్రపోవచ్చు, కొందరు చదువుకుంటారు, కొందరు చదువుకోరు. అదే ప్రకారంగా సంఘంకు వచ్చే ప్రతి ఒక్కరు, యేసయ్యను అంగీకరించిన ప్రతి ఒక్కరు తప్పకుండా దేవుడు ఏదైతే చెప్తాడో అది చేస్తే మన జీవితాల్లో అద్భుతాలు మనం చూస్తాము. హల్లెలూయా. కాబట్టి దేవుడు సిలువలో పలికిన 7వ మాట, మరి దేవుడు ఆయన ఆత్మను దేవునికి అప్పచెప్పుకున్నాడు. మనం కూడా మరి దేవునికి అప్పచెప్పుకోవాలి. అదేవిధంగా ప్రసంగి 12:7లో కూడా ఒక మాట చూస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. 12:7 మన్నైనది ఇదేనా? మన్నైనది వెనుకటి వలనే మళ్ళా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవునికి మళ్ళా పోవును. హల్లెలూయా. కాబట్టి మరి మన ఆత్మ తిరిగి దేవుని దగ్గరికే వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు నరకమును చేసింది మన కోసం కాదండి, పరలోకమును చేసింది మన కోసం. ఆయన నిజమైన దేవుడు. మనము పరలోకంలో ఉండడం అనేది దేవుని చిత్తము. కాబట్టి ఈ నరకం అనేది మాంత్రికులకు, అబద్ధం ఆడే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకు నరకం అనేది చేయబడ్డది. కానీ మనము దేవుని నమ్ముకున్నాం కాబట్టి మనం దేవుని ఆలయమై ఉన్నామని కూడా బైబిల్లో లేఖనము సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన ఆత్మలను మనము దేవునికి అప్పచెప్పుకోవాలి. మరి అదేవిధంగా మనము ఈ లోకంలోనికైతే ఏం చేయలేదు, ఏం తీసుకపోం మనం. హల్లెలూయా. కాబట్టి మనము సంపూర్ణ నిశ్చయత కలిగి దేవుని రాజ్యము కొరకు ఆయన నిమిత్తము మనము ముందుకెళ్దాం. దేవుడు మనకు ఆ విధంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే మనం బైబిల్లో చూసినట్లయితే 1 తిమోతి 6:7 వాక్యంలో మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలలో తమ్మును తామే పొడుచుకున్నది. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటూ ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులేత మంచి ఒప్పుకొంటివి. హల్లెలూయా. మరి దేవుడు ఆ ప్రకారంగా మనల్ని ఉండమని సెలవిస్తా ఉన్నాడు. ధనము ప్రతి మనుషునికి అవసరమైతే ఆ ద్రవ్యము అన్నిటికీ అక్కడకు వచ్చును అని బైబిల్లో స్పష్టంగా లేఖనం సెలవిస్తా ఉన్నది. అయితే అదే ధనం వెనుక మనము పరిగెత్తకూడదు, దేవుణ్ణి వెంటాడాలి, దేవుణ్ణి వెంబడించాలి. అందుకే మత్తయి సువార్త 6:33లో కూడా దేవుడు ఏం చెప్పిండు? నా రాజ్యమును, నా నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని దేవుని మాట తెలివిస్తా ఉన్నది. కాబట్టి మనకు ఒకటే, దేవుడు ఏదైతే మనకు సెలవిచ్చి ఉన్నాడో దానిని మాత్రమే మనము చెప్పినట్లయితే
దేవుడు మనకు అద్భుతంగా సహాయం చేస్తాడు. మనము ఏదైతే అనుకుంటామో, ఏదైతే మనం అనుకుంటామో అంతకంటే గొప్ప కార్యాలను దేవుడు మన జీవితంలో చేస్తాడు. మన ఆత్మను దేవునికి మనం అప్పచెప్పుకోవాలి. ఈ సోషల్ మీడియా కానీ, టీవీలు కానీ, సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, నేను చాలా మందిని బయట చూస్తూ ఉంటా. చాలా మంది బిలీవర్స్ బయట నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో టీవీ ఉంటుంది. యాక్చువల్గా టీవీ ఉండడం తప్పు కాదు, కానీ ఆ టీవీని నువ్వు ఏ విధంగా ఉపయోగిస్తున్నావు అనేది చాలా ముఖ్యమైన విషయం. టీవీలో ఏమున్నది మనం కొనుక్కోవచ్చు, కానీ ఆ టీవీలో దేవుని వాక్యాన్ని చూడాలి, నీకు అవసరమైన దాన్ని చూడాలి. అంతేగాని అనవసరమైన సీరియల్స్, ఒక్కరోజు ఒక ఎపిసోడ్ సీరియల్ చూస్తే నెక్స్ట్ డే నీకే పిచ్చిలేస్తూ ఉంటుంది. అరే రేపు ఏమవుతుందో ఈ సీరియల్లో ఏమవుతుందో అని మన ప్రాణం అంతా ఆ సీరియల్ మీదకే పోతూ ఉంటుంది. కాబట్టి ఈ సీరియల్, ఈ సినిమాలు, ఇవన్నీ చాలా భయంకరం అండి. ఇవన్నీ మనల్ని నరకంలో ముంచివేస్తాయి. ఇవన్నీ దేవుని రాజ్యానికి మనము వెళ్లకుండా మనల్ని అడ్డుకుంటాయి. కాబట్టి మన ఆత్మను ఈ సీరియల్స్ కానీ, టీవీలకు కానీ, సినిమాలకు కానీ, అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్న ప్రతి ఒక్క యాప్స్ కానీ మనము అప్పచెప్పుకోకూడదు. మన ఆత్మను మరి యెహోవా పెట్టిన దీపము నరుని ఆత్మ అన్న ప్రకారము మన ఆత్మను దేవునికే మనం అప్పచెప్పుకొని ఆయన రాజ్యంలో మనం ముందుకెళ్లే విధంగా, పరలోకంలో కూడా మనం ఒక స్థాయిని సంపాదించుకునే విధంగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునికి నిజంగా చాలా గొప్ప కార్యము. నేను మొదటిసారి మన సంఘంలో మరి 7వ మాట పంచుకోవడం జరిగింది. ఆ దేవునికి మహిమ కలుగును గాక. మరి సమయం అయ్య గారికి, మరి అదేవిధంగా అమ్మగారికి, అన్నగారికి, ప్రకాశన్న గారికి, సంఘం అంతటికి యేసు నామంలో మరి వందనాలు, కృతజ్ఞతలు. దేవుడి లేఖనమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.